హలో గాయస్, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో అది కూడా స్పిన్ విభాగంలో ఎప్పుడు కూడా ఒక జోడి ఉంటా ఉండేది. ఎందుకంటే మనకు అంత ముందు చూసుకుంటే అనిల్ కుంబ్లే అలాగే హర్భజన్ సింగ్, సో వాళ్ళ జోడి. దాని తర్వాత వచ్చేసరికి అశ్విన్ జడేజా, దాని తర్వాత వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత చాహల్ అలాగే కుల్దీప్ యాదవ్. సో ఇలా ఎప్పుడు చూసుకున్నా సరే మనకు ఒక జోడి కనిపిస్తూ ఉండేది. సో కానీ ఇక్కడ మనకి అనిల్ కుంబ్లే అలాగే హర్భజన్ సింగ్, సో వీళ్ళ ఎరా ఎండ్ అయ్యేటప్పుడు, దాని తర్వాత అలాగే అశ్విన్ది అలాగే జడేజా, సో వీళ్ళ ఎరా మరి స్టార్ట్ అయ్యే ముందు, సో మరి మిడిల్ ఏజ్ ఏదైతే ఉందో ఆ మిడిల్లో కొంతమంది ప్రామినెంట్ స్పిన్నర్స్ వచ్చారు. సో వాళ్ళలో ఒకడే పీయూష్ చావ్లా. సో మరి చావ్లా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా అతను 3 టెస్టులు ఆడాడు, దాని తర్వాత 7 T20లు ఆడాడు, దాని తర్వాత వచ్చేసరికి మొత్తం ఒక 25 ODI మ్యాచెస్ అయితే ఆడటం జరిగింది. సో అయితే ఈరోజు అతనైతే రిటైర్మెంట్ ప్రకటించాడు అనమాట. సో దాని తర్వాత అతని ఏజ్ పెద్దది ఉందనుకో మాకండి, కేవలం 36 ఇయర్స్ మాత్రమే. సో మరి ఈ 36 ఇయర్స్ స్పిన్నర్ మరి మొత్తం కూడా ఇప్పటి వరకు ఐపీఎల్లో చూసుకుంటే 196 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో మరి ఈరోజు ఓవరాల్గా మరి క్రికెట్ మొత్తాన్ని కూడా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పేసి సో మరి రిటైర్మెంట్ అయితే ఇచ్చాడనమాట. సో మరి ఏదేమైనా సరే మరి పీయూష్ చావ్లా బౌలింగ్ మీరు కూడా చాలామంది చూసుంటారు కదా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.